ఈ క్రిస్మస్ మనం జరుపుకున్న కారణం ఆ పరమ తండ్రే కారణం. అయితే ఆ తండ్రి తన కుమారుని పంపి మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ తండ్రి వచ్చి మొట్టమొదటి అన్న మాట ఏంటంటే, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. అంటే మనందరిలో ఆయన ఏం కోరుకుంటున్నా అంటే మారు మనసు. ఆ మారు మనసు మనలో రావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మి రక్షణ పొందాలి. అయితే ఆయన వచ్చిన మొదటి కారణం ఏంటంటే మనలో మార్పు రావాలి. మార్పు ఎందుకు రావాలంటే చాలామంది ఈ భారతదేశం అన్ని దేశాల్లోకి గొప్పది ఏదన్నా ఉందంటే అది మనదే. ఎంతమంది ఉన్నారో మనలాంటి వాళ్ళు ఆ యేసయ్యని నమ్ముకొని మనం ఎంత సాత్వికులం అంటే మనం ఒకళ్ళని కొట్టం, ఒకళ్ళని తిట్టం, ఒకళ్ళని ఏమనం. కారణం ఏంటంటే మనలో ఏం గొప్ప లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు నేర్పిన ఆ గొప్ప మనసు. ఆయన రాబట్టే మనం శాంతమూర్తులుగా అన్ని దేశాల్లో మనం ఫలిస్తున్నాం, అభివృద్ధి చెందుతున్నాం. ఎంతో మందిని చంపి హింసించినారు, ఎంతో మందిని శిక్షించినారు, దైవజనుల్ని రాళ్లతో కొట్టినారు, మన దైవజనులు అయితే ఎన్నో మాటలు అన్నారు, దూషించారు. కానీ ఈ రోజున ఆ దేవుడి కోసం నిలబడ్డ మనందరం కారణం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన బట్టి